కూడా ఇవాళ చూసినట్లయితే యాక్సిడెంట్ జరిగితే లక్షల్లో ఖర్చులు అవుతున్నాయి. కాబట్టి అందరూ కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. If you want to stay married, please divert speed. జరిగింది. మరియు ఇంజన్లు పాడైన వాహనాలను మనం ఇంకా వినియోగిస్తుండడం కూడా ప్రతి ఒక్కరూ విధిగా తమ వాహనాలను తరచుగా పొల్యూషన్ చేయించి ఏమైనా సమస్యలు ఉంటే చాలా జాగ్రత్తగా ఎంట్రీ పాయింట్ దగ్గర ఎంటర్ అవ్వాలండి. స్టూడెంట్స్ ఈరోజు జనవరి 31 అంటే ఈ మంత్ మొత్తం అంతా కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్లో భాగంగా డిస్టిక్ రోడ్ సేఫ్టీ అథారిటీ అండ్ డిస్టిక్ హెల్త్ మొత్తం డిస్టిక్ హెల్త్ ఎమినెంట్ డాక్టర్స్ ఫ్రమ్ అదర్ మెడికల్ ఫీల్డ్స్ అందరూ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న విదర్ స్టేక్ హోల్డర్స్ అండ్ బేసిక్గా మేము పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ వెల్ ఆర్గనైజ్డ్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఈరోజు అందరూ కూడా కూడుకున్నామండి. ఇందులో భాగంగా ఒక 2 kilometers వాక్, దాంట్లో మాకు మేజర్ ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో భాగంగా అందరికీ కూడా మన యొక్క లైఫ్ని ఎలా సేవ్ చేసుకోవాలి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, అంటే ఇంట్లోంచి ఒక్కసారి బయటకు అడుగుపెట్టినప్పుడు ఎలా సేవ్ చేసుకోవాలి ఆ ప్రోగ్రాంలో భాగంగా అందరూ స్టేక్ హోల్డర్స్ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశాము. దీని ద్వారా ఏంటంటే నెల్లూరు డిస్టిక్ మేజర్ పబ్లిక్ అందరికీ కూడా మనం ఎలా సేఫ్గా ఉండాలి ఆ విషయం మీద బోధించడం జరిగింది. ఇందులో మేజర్ ఏంటంటే హెల్మెట్ కానీ, వితౌట్ డ్రింకింగ్ డ్రైవ్ చేయడం కానీ, ట్రిపుల్ రైడింగ్ గురించి కానీ అండ్ ఇంకా చాలా విషయాలు అందరికీ పబ్లిక్కి చెప్పడం జరిగింది. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు స్కిట్స్ చేసి గోల్డెన్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, గుడ్ సమారిటన్ అంటే ఏంటి, ఎట్లా చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు అంతా పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. అండ్ ఐ విష్ ఈ ప్రోగ్రామ్ ద్వారా కనీసం అట్లీస్ట్ కొంతమంది పబ్లిక్ అయినా అవేర్ అయ్యి వాళ్ళ లైఫ్ని ఎలా సెట్ చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. పబ్లిక్ అందరు కూడా అవేర్నెస్ గురించి చెప్పారు. సో వైద్యుడిగా నేను ఒక 4 ముఖ్యమైన సలహాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే మనం అందరం కూడా లైఫ్ చాలా ముఖ్యమైనది. మీకు అందరికీ తెలుసు, ఈ మధ్య చూసినట్లయితే ఆర్టీసీ డ్రైవరు హార్ట్ అటాక్ తోటి ఎక్కడంటే ఆగిపోవడం, ఒక 40 మంది ప్రాణాలు కాపాడారని మన పేపర్లో చూస్తున్నాం. సో వాళ్ళ హెల్త్ని కానీ వాళ్ళు యాక్చువల్గా కాపాడుకున్నట్లయితే ఆ 40 మంది వాళ్ళు జస్ట్ ఇమాజిన్ మనం ఎక్కడో చోట ఒక టర్నింగ్లోనో లేకపోతే పెద్ద ఘాట్ మీద వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగితే ఎందరు లైఫ్స్ రిస్క్లో ఉంటాయి చూడండి ఒకసారి. సో మన హెల్త్ కాపాడుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అదొక చిన్న ఉదాహరణ. చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి ఈ మధ్య ఆ విధంగా. ఆర్టీసీ డ్రైవర్స్కి హార్ట్ అటాక్ రావడం, వాళ్ళు సైడ్కి తీసుకెళ్ళి స్టాప్ చేయడం వల్ల మిగతా వాళ్ళందరూ బతికారని. సో మన హెల్త్ కాపాడుకోవడం అనేది మన ఒక్కరికే ఇంపార్టెంట్ కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్.
అలాగే రాంగ్ రూట్లో మనం వచ్చినట్లయితే మనం ఒక్కళ్ళకే కాదు ప్రాబ్లం, అది ఆపోజిట్గా కరెక్ట్గా సిన్సియర్గా అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించే వాళ్ళు లైఫ్ రిస్క్లో పడిపోతాయి. ప్రతి ఒక్కరి లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక 2-3 మినిట్స్ మనం కన్నా జాగ్రత్త పడి దాన్ని ఆ వేగాన్ని కానీ అదుపు చేసుకోగలిగితే మనకు ఆ విధంగా ప్రమాదం జరగకుండా ఉంటుంది. అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు లారీ డ్రైవర్స్ లాంగ్ రన్లో వెళ్ళే వాళ్ళకి మధ్యలో ఆపి వాళ్ళకి ముఖం కడిగించి కాసేపు దించి పంపించడం అనేది ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అది. ఎందుకంటే ఆ క్షణంలో జస్ట్ ఒక్క నిమిషం, ఒక్క రెప్పపాటు ప్రాణం తీస్తుంది. అతన్నే కాదు, ఎదురుగా వచ్చే కారులో లేకపోతే ఎదురుగా వచ్చే 2-వీలర్ వాళ్ళ ప్రాణాలు తీస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సామాజిక స్పృహ, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. మనం డ్రైవింగ్ చేసుకోవడమే కాకుండా ఎదురుగా ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ ప్రాణాలు కూడా మన చేతుల్లో ఉంటాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా చూసుకోవడం ఒకటి. మొదటి గోల్డెన్ అవర్లో ఇందాక అందరూ చెప్పినట్లు చాలా ఇంపార్టెంటు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చేసినట్లయితే ఒక దేవుడి ప్రోగ్రాము ఊరేగింపు వస్తే 100 మంది దేవుడిని ప్రత్యక్షంగా చూడకుండా సెల్లో రికార్డ్ చేయడం అనేది ఇదైపోయింది. దేవుడు ప్రత్యక్షంగా నీ ముందు వచ్చాడు, ముందు నువ్వు చూడు, సెల్లో చూడడం, రీల్స్లో పెట్టడం అన్ని తర్వాత సంగతి. ఆ ఉన్న ప్రతి క్షణాలు కూడా దేవుడిని చూసి ఆస్వాదించి ఆనందించాల్సినటువంటి విషయం. అదేవిధంగా ఎవరైనా ఎయిర్లో కొట్టుకుపోతుంటే లేదా ట్రాఫిక్ జరుగుతుంటే ముందు రీల్స్ స్ప్రెడ్ చేయడం కాదు ఇంపార్టెంట్, ఆ లైఫ్ని సేవ్ చేయడం ఇంపార్టెంట్. మీ వెహికల్లోనో లేకపోతే వెంటనే 108కి ఫోన్ చేసి రెస్పాన్సిబుల్ పర్సన్గా అతను లైఫ్ సేవ్ చేసేదానికి ప్రయత్నాలు తప్పకుండా చేయాలి. అలాగే మీరందరూ కూడా మీ యొక్క సేఫ్టీని మనం ఊరికే చెప్పడం కాకుండా ప్రతి ఒక్కరు పాటించాలి. ఒక చోట ట్రాఫిక్ బ్లాక్ అయిపోతే పక్కన నుంచి వచ్చి అందరు వెహికల్స్ గుమ్ము కొడతారు, ఎదురుగా ఆపోజిట్ వచ్చే వాళ్ళు ఎలా రావాలి? సో ప్రతి ఒక్కరు మనం నిలబడాలి అక్కడే. ఆ ట్రాఫిక్ క్లియర్ అయ్యేంత వరకు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎస్ఐ వచ్చాడు క్లియర్ చేసేంత వరకు అక్కడే ఉంటే ఎక్కడ వాళ్ళు సంయమనంగా 5 నిమిషాలు కానీ పాటించినట్లయితే ట్రాఫిక్ త్వరగా క్లియర్ అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్స్ వెహికల్స్ వచ్చేటప్పుడు అందరూ వెళ్ళి పక్క నుంచి వచ్చి నిలబెట్టేస్తే ట్రాఫిక్ ఇంకా ఎక్కువ జామ్ అయిపోతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా సామాజిక స్పృహ అనేది అందరికీ ఉండాలి. ఉన్నప్పుడే మనం ఈ ట్రాఫిక్లో కానీ ఈ విధంగా ప్రాణాలు లక్షల మంది, ఇందాక చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే ఒక్క ప్రాణం కాపాడటానికి మిడ్ నైట్లో మేము అర్ధరాత్రి లేచి వచ్చి ఒక హార్ట్ అటాక్ వ్యక్తిని బయటపడేయడానికి మా ప్రాణాలు ఎంత టెన్షన్తో ఫీల్ అవుతాయి 5 నిమిషాలు లైఫ్ సేవ్ చేయడానికి ఒక వైద్యుడిగా మాకు తెలుసు. అలాగే ఆర్థోపెడిక్ సర్జన్స్ కానివ్వండి, న్యూరో సర్జన్స్ కానివ్వండి, అందరూ వాళ్ళు బ్రెయిన్లకు ఆపరేషన్ చేసి దెబ్బలు తగిలినప్పుడు వాళ్ళందరినీ కూడా ప్రాణాలు కాపాడడానికి ఎంత వైద్య సిబ్బంది మొత్తం రాత్రులు పగలు వాళ్ళని కాపాడతాం. అది పోగొట్టుకోవడానికి జస్ట్ ఒక్క నిమిషం నెగ్లిజెన్స్తో ఆ తాజాకారంతో ఒక్క నిమిషంలోనే ప్రాణం పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు పాటించి సామాజిక స్పృహతోటి మీరు అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి మీ లైఫ్స్ కాపాడుకుంటారని విన్నవించుకోండి.